బట్టి గారు కొంచెం వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? సో బట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడాడు. బట్టి గారు ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000-3,000 కోట్లు మీరు ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం.